హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. డిఎస్సి నోటిఫికేషన్ పైన ఈరోజు నేను ఉదయం వీడియో చేసిన తర్వాత మరి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ఈరోజు విద్యాశాఖని కలవడం జరిగింది. అందుకే మిత్రమా, ఎప్పుడైనా కానీ డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడు చూసినా కానీ ట్రెండింగ్ లో పెట్టినట్లయితే ఇటు విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. నిరుద్యోగుల నుంచి మాకు భారీగా మరి పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా తెలియడం జరుగుతుంది. ఎవ్వరు కూడా డిఎస్సి నోటిఫికేషన్ మీద మాట్లాడకపోతే గనక మనకు ఆ నోటిఫికేషన్ అనేది దూరం అయిపోతుంది మిత్రమా. సో ఈ రోజు దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం మరి అభ్యర్థులందరూ కూడా వెళ్ళి విద్యాశాఖను కలవడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి. సో ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు ఏం చెప్పారు అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరి దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. దాదాపుగా మనకు కావాల్సింది ఏంది? 15,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. వెంటనే నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే ఖాళీలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, భారీ ఎత్తున ప్రతి నెల ప్రతి సంవత్సరము టీచర్లు మరి రిటైర్మెంట్స్ కూడా అవుతున్నారు. కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి. విద్యాశాఖ డైరెక్టర్ కి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేయుటకు డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి నవీన్ నికోలస్ గారికి ఈ రోజు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు వినతి పత్రం అనేది అందజేశారు. గత డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయ్యి ప్రస్తుతం మనకు 2.5 సంవత్సరాలు గడిచిపోతుందని, ఇప్పటికే వేలాది మరి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున మరియు అనేక మంది ఉపాధ్యాయుల పదవి విరమణ జరుగుతున్నందున తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీచర్ పోస్టుల ఖాళీలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే చర్యలు జరుగుతున్నాయి. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు వెల్లడి చేశారు. అంటే ఈ టీచర్ పోస్టు ఖాళీల పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేటటువంటి చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి డైరెక్టర్ సార్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామని, ఆర్థిక శాఖ నుండి అనుమతి వస్తే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మరి వెల్లడించారు. అంటే విద్యాశాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తూనే ఉన్నారు. ఏ ఏ జిల్లాల్లో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎస్జిటి ఖాళీలు ఎన్ని, ఆ లాంగ్వేజ్ పండిట్ ఎన్ని, సో ఇవన్నీ కూడా పంపిస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి మనకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వస్తే కనుక ఆ యొక్క పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు దుర్గం హరీష్, అలాగే పాండు, పవన్, వెంకట సాయి కుమార్, సో తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సో మరి ఇప్పటికీ ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది మిత్రమా. డిఎస్సి నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 15,000 ఖాళీ టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మనకు గత డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యి 2.5 సంవత్సరాలు గడిచింది కాబట్టి, సో అలాగే వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాటు ఉపాధ్యాయుల పదవీ విరమణ వల్ల మరింత ఖాళీలు పెరుగుతున్నాయని వివరించడం జరిగింది. డిఎస్సితో పాటుగా ఈ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా వెంటనే విడుదల చేయాలి. అందులో కూడా మంచి ఖాళీలు ఉండడం జరిగింది. సో ఎప్పటికప్పుడైతే మరి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నారంట. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని ఆయన తెలపడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది మిత్రమా. సో ఎందుకు చెప్తున్నానంటే, మనము మన బాధ ఏంటో అవతల వాళ్ళకి చెప్పకపోతే గనక మనకు నోటిఫికేషన్ అనేది చాలా దూరం అవుతుంది. ఎప్పటికప్పుడు ఈ వినతి పత్రాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా
ఏదో ఒక రోజు తొందరలోనే మనకు దానిపైన నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇది. సో మరి మనకు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రావాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆర్థికంగా చాలా మంది చితికిపోయినారు. వాళ్ళ యొక్క విలువైనటువంటి సమయాన్ని, వయస్సుని అంతా కూడా కోల్పోతున్నారు. కాబట్టి సో తక్షణమే మరి ప్రభుత్వం 15,000 డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి. అంతకు తగ్గకూడదు. ఓకేనా? ఖాళీలు అనేవి ఆ రకంగా ఉన్నాయి కాబట్టి సో వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని కోరుకుంటూ సో సదా విద్యా సేవలో మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.